కోవిడ్‌లో తక్కువ రేట్‌కి ఇంతంత మంచి మంచి బొమ్మలు దొరుకుతాయని నాకు నిజంగా తెలీదండి. నేనైతే ఈరోజు శుక్రవారం అని చెప్పి ఫ్రైడే మార్కెట్‌కెళ్ళాను సుఖ్‌జుమాకి. అక్కడ ఇయి చూస్తే నాకే చాలా బా నచ్చినాయనమాట. పిల్లలు ఈటిలిని చూసారంటే ఇంక వాళ్ళ ఆనందమే చాలా వేరేగా ఉంటదనమాట. అంత బావున్నాయి. రేట్ కూడా తక్కువే. అందుకే మన ఇండియన్స్ చాలామంది వస్తున్నారు ఇక్కడ షాపింగ్‌కి. నేను ఇంతకుముందు కొనుక్కు పట్టుకెళ్ళాను గానీ, నాకు ఇంతలాగా ఇక్కడ ఇలా ఉంటాయని నాకు తెలీదు నిజంగానే. లేదంటే ఇక్కడే తీసుకునేవాడిని. ఆ బొమ్మ చూడండి ఎలా తిరుగుతుందో. జనం చూసారా? అన్నీ కుప్పలు కుప్పల కింద ఏసేసి ఉన్నాయింకా. ఏది కావాలంటే అది తీసుకొని, కొనుక్కొని పట్టుకెళ్ళేలా ఉందనమాట. ఒకసారి బయట నుంచి చూపిస్తాను రండి. మన కారైతే ఇక్కడ పార్క్ చేశాను. సూక్‌జుమా బయట నుంచి ఇదనమాట లుక్, ఇది ఔట్ సైడ్ లుక్ ఇది. ఇక్కడ నుంచి కొంచెం దూరమే నడిచెళ్ళిపోవచ్చు. కానీ దగ్గరలో పార్కింగ్‌కే వెళ్ళలేదని దూరంగా పెట్టాననమాట. ఇంకా ఈ రైట్ సైడ్‌న వచ్చేసి సిటీ సెంటర్, సెంటర్ పాయింట్, లూలు హైబర్ అయన్నీ ఉంటాయి కదా! ఇంగా అవి వచ్చేసి ఇవే. ఇక్కడ కూడా మన ఇండియన్స్ చాలా ఎక్కువ మంది వస్తారు ఇక్కడికి. లూలు హైబర్ ఉంది కాబట్టి. షాపింగ్ కూడా చాలా ఎక్కువొస్తారు. అన్ని మాల్సే ఉన్నాయి ఇక్కడ. షాపింగ్ బాగా ఎక్కువ జరుగుతది. ఈరోజే కొంచెం ఫ్రీగా ఉందనుకుంటున్నాను నేను. ఇది మనం సుఖ్‌జుమాలోకి ఎంటర్ అయ్యే గేట్ అండి. గేట్ నెంబర్ 7 ఇది. నేనైతే ఏడో నెంబర్ గేట్‌లోకొచ్చాను. ప్రతి షెడ్‌కి కూడా ఇలా నెంబర్ ఉంది. ఈ షెడ్ నెంబర్ చూసారా? ఇది 17 నెంబరు. ఇంకా ఎన్ని షెడ్‌లుంటాయి చూడండి లోపల. ఈ షెడ్ కూడా ఏం చిన్నది కాదు. ఇలాంటి షెడ్‌లు ఇప్పుడు 17 ఇంకా ఉన్నాయి షెడ్‌లు. అసలు ఎంత ప్లేస్‌లో కట్టారు చూడండి దీన్ని. చిన్న మార్కెట్ అయితే కాదు ఇది. నేను చూసిన అతి పెద్ద మార్కెట్‌లో ఇదొక ఫస్ట్ ప్లేస్ అనమాట ఇది. నేను దీనికంటే పెద్దది చూడలేదు కోవిడ్‌లో ఇంత మార్కెట్. అంత మార్కెట్ ఇది. చాలా ఎక్కువ బిజినెస్ జరుగుతది. చూసారా? అన్నీ కూడా ఆళ్ళు దుకాణాల్లో ఎలాగా పెట్టుకున్నారో, మొత్తం అన్నీ కూడా సెకండ్స్ కొత్తవి 2 కలిపి పెట్టారనమాట. ఏది కావాలంటే అది మనం తీసుకొని మనకు నచ్చింది కొనుక్కొని వాళ్ళ దగ్గర బేరమాడుకొని పట్టుకెళ్ళొచ్చు. బేరమాడొచ్చండి, ఫిక్స్డ్ ప్రైజ్‌లేం కాదు. ఇదొక పాత కారమాట. ఇలాంటి పాత వస్తువులు తీసుకొచ్చినా కూడా ఇక్కడ కొంటున్నారు. కొని వాళ్ళకేమన్నా దాంట్లో ఏమన్నా పని చేసేది ఉంటే వాళ్ళు బాగు చేసుకొని దాన్ని మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులకైతే అమ్ముకుంటున్నారు. చూసారా? మొత్తం ఇవన్నీ కూడా పాతవే. ఇదొచ్చేసి టేబుల్సు, చైర్సు, ఫర్నిచరు మొత్తం అన్నీ ఇవి కూడా పాతవే. ఇందులో ఏది కూడా కొత్తది లేదు. వాళ్ళు దాన్ని ఏం చేస్తున్నారంటే రీమోడలింగ్ చేస్తున్నారనమాట. రీమోడలింగ్ చేసి దాన్ని మంచి లుక్ తీసుకొచ్చి ఈ కోవిడ్‌లో ఇక్కడ మన అజనపి వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి మామూలుగా వాడుకుంటానికి కొత్తయి అయితే బాగా ఎక్స్‌పెన్సివ్, బాగా ఎక్కువ రేట్ ఉంటదని చెప్పేసి ఇలాంటివి కొనుక్కుంటారనమాట. ఇదొచ్చేసి కోవిడ్ వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళు తిరగడానికి ఇలాంటి వెహికల్స్ యూజ్ చేస్తారనమాట. మనకైతే ఉండదు గానీ. ఈ కనిపించేయన్ని అరబానాలో కొనుక్కున్న సామాన్లు పట్టుకెళ్ళడానికి. ఇంక ఈ పిల్లలు ట్రాలీలు అన్నీ కూడా సెకండ్ హ్యాండే. కొత్తయి అంటూ బాగా తక్కువ. కనిపించేయన్నీ కూడా అన్నీ కూడా కోటింగే. చూడండి ఏదో వెండి, ఇత్తడిలాగా ఉన్నాయి ఒరిజినల్స్ లాగానే. కానీ అన్నీ కూడా మొత్తం కోటింగే. ఏదో షోకు మాట. ప్రతి వస్తువు ఉంది దీంట్లోనే. లేని వస్తువు అంటే తట్ట, బుట్ట, గ్లాసు, బాటిలు ఏది కావాలంటే అన్నీ ఉన్నాయన్నమాట. ప్లాస్క్‌తో సహా, గిన్నెతో, చెంచాతో సహా ఉన్నాయి దీంట్లో. ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. పెద్ద గిన్నె కూడా ఉంది అక్కడ. పాత వాటర్ బాటిల్ కూడా వదలలేదు. మనం ఏదైనా కొంచెం పాతది అయిపోతే అది ఏ బఠానీలకో ఎవడికో ఒకడికి ఇచ్చేస్తాం మనం అచ్చిమిఠాయి వాడుకొని. ఈళ్ళైతే అలాగే ఏం చేయట్లేదండి. ప్రతి వస్తువు కూడా చాలా జాగ్రత్తగా పెట్టి దాన్ని ఏమన్నా పోతే కొంచెం బాగు చేసి ఇయన్నీ కూడా పాతవే. ఆల్రెడీ 2, 3 సంవత్సరాలు ఊడికిపోయిన గిన్నెలివి. బంగ్లాదేశోడు హాయ్ చెప్తున్నాడు మనకి. హాయ్ హాయ్. ఈడు వీడియో తీసుకొని ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టు, ఫేస్‌బుక్‌లో పెట్టు అంటున్నాడు నన్ను. ఒక్కొక్కడు బానే ఉంటాడు గానీ, ఒక్కొక్కడు వీడియో తీసినప్పుడు అస్సలు ఒప్పుకోడనమాట. ఈడు కూడా మొత్తం గిన్నెలు, కుక్కర్‌లు అన్నీ పెట్టుకున్నాడు. ఈ వెనకాల వచ్చేసి మాట ఈ పొయ్యిలియి పెద్ద పొయ్యిలుంటాయి కదా! అవనమాట. ఇంక దీని అవతల ఇంకొకటి కాదు ఇంకా మొత్తం అన్నీ ఉన్నాయి. చెత్త, చెదారం అన్నీ ఇంక ఏది వదలలేదు. ప్రతీదీ కూడా అమ్మకానికి పెట్టారు. మంచివి కూడా ఉన్నాయి దాంట్లోని. చెత్త అంటే చెత్త కాదు. మొత్తం మంచివి కూడా ఉన్నాయి. అలాగని బాగా పాతవి కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ ఫ్యాన్లు, బాత్రూమ్ ఫ్యాన్లు, ఐరన్ బాక్సులు, ప్రెషర్ కుక్కర్లు మొత్తం అన్నీ ఉన్నాయి దాంట్లో. సెకండ్ హ్యాండ్ సెంట్ బాటిల్, స్ప్రేలు కూడా ఉన్నాయి. కొత్తవి కాదు మళ్ళీ అవి కూడానే. సెకండ్ హ్యాండ్‌లో ఉన్నాయి అన్నీ కూడా. ఇంకా దీంట్లో కొత్తవి కూడా ఉన్నాయి. వెనకాల సైడ్ ఉన్నాయన్నమాట. ఇందులో సగం సగం అయిపోయితే ఉన్నాయి. ఇవి చూసారా? ఈ మనకి హెయిర్ స్ట్రైకింగ్ చేసుకునే మిషన్‌లు, హెయిర్ డ్రై చేసుకునే మిషన్‌లు అన్నీ ఉన్నాయి. వాడేసిన ఫోన్ కవర్లు, పర్సులు, మొత్తం హ్యాండ్ బ్యాగులు అన్నీ ఉన్నాయి దీంట్లోనే. పాత చెప్పులతో సహా ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి బ్లూటూత్ చార్జర్ వైర్లు చాలా తక్కువ రేట్ ఉంటాయి. నూస్ దినార్ అలా ఉంటాయి. ఇండియా డబ్బుల్లో చూసుకుంటే రూ. 150, రూ. 100 అలా ఉంటాయన్నమాట. ఎన్ని రోజులు పనిచేస్తాయో తెలీదు. ఒరిజినల్స్ అయితే కాదు కదా! ఇంకా మొత్తం ఇంకా కంప్యూటర్‌కి సంబంధించిన సామాన్లు కూడా ఉన్నాయి. దొరకందంటే ఏమీ లేదు. ఒకసారి మిక్సీ చూడండి. అది ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో ముసలిదయిపోయింది. అయినా దాన్ని ఇంకా పట్టుకొచ్చి అక్కడ పెట్టారు. ఏది వస్తువు పోయినా కూడా మన ఇంట్లో ఇక్కడైతే దొరుకుతది.
ఏంటంటే ఆ గుట్టల్లో ఎక్కడున్నాయనేది మనం వెతుక్కుని అయితే కొనుక్కోవాలనమాట. ఏదైనా సరే ఉంటది కంపల్సరీగా. ఏదైనా చిన్న వస్తువు పోయిందనుకో మనకి రిపేరు ఏ మిక్సీ అయినా, కుక్కర్ అయినా ఏదైనా సరే ప్రతిదీ దీంట్లో ఉంటది. నచ్చి మనం తీసుకొని అది ఎంతో కొంత డబ్బులిచ్చి పట్టుకుని వెళ్ళడమే. ఇవి వచ్చేసి డ్రిల్ మిషన్‌లో ఈ హిల్టీలు అంటారు కదా! అవన్నమాట. ఇవి కొంచెం కొత్తగా ఉన్నాయి. మరి ఇవి కొత్తవో లేకపోతే దీన్ని అలా తయారు చేశారో నాకు తెలీదు. ఇంకా ఇవన్నీ కూడా బిల్డింగ్‌కి సంబంధించిన మెటీరియల్ ఉన్నాయి. కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించి మోటార్లు గానీ, ఇంకా ఇవి వచ్చేసి సైకిళ్ళు ఇవి కూడా పాతవే. వీడియోలో కొత్తగా కనపడుతున్నాయి గానీ, పాతవి. వాటిలికి ఏం చేశారంటే శుభ్రంగా టైర్‌లు కొత్తవేసి మొత్తం అంతా పాలిష్ చేసేసారనమాట. దానివల్ల సైకిల్ చాలా కొత్తగా కనపడుతున్నాయి. కొన్ని కొన్ని చోట్ల కలర్లు కూడా ఏసారు ఈళ్ళు. సైకిల్ చూడటానికి చాలా బాగున్నాయి. తక్కువ రేటుకొస్తాయి. తీసుకోవచ్చు. ఇంక ఇది వచ్చేసి మొత్తం బట్టలనమాట. బట్టలు ఇంకా టీ షర్ట్‌లు, షర్ట్‌లు, లేడీస్‌కి సంబంధించిన బట్టలు అన్నీ కూడా ఉన్నాయి. షెడ్యూల్ చూసారా? ఒక్కోదానికి ఎంతెంత దూరం ఉన్నాయి, ఎంతెంత పెద్దగా ఉన్నాయో. ఏదో 'అవతార్' సినిమాలో కొండల్లా అనిపిస్తుంది నాకైతేని. చాలా పెద్దవండి. నేను సుఖ్‌జుమ్మాలోకి వచ్చాను గానీ ఎప్పుడు ఇంత క్లియర్‌గా అబ్జర్వ్ చేయలేదు. ఇంత పెద్ద మార్కెట్ ఉంటదని. తిరగడానికి నాకైతే టైం సరిపోతదా లేదా అని అనిపించిందన్నమాట. అంత పెద్ద మార్కెట్. నిజంగా నేను అన్నీ కూడా తిరగలేకపోయాను. కానీ నేను తిరిగినంత మట్టిగా అయితే మీకు చూపిస్తాను చూడండి. దీంట్లో కొన్ని మతాములు అంటే కొంచెం హోటల్స్ కూడా ఉన్నాయి. హోటల్స్ అంటే మనకి ఏదైనా స్నాక్స్ టైప్ తినడానికి కూడా ఉన్నాయి. అంత పెద్ద మార్కెట్ కాబట్టి. ఇవి వచ్చేసి టీ షర్ట్‌లు అనమాట. పేరైతే అది ఉంటది కానీ బ్రాండ్ అయితే అది కాదు. ఇంక ఇవన్నీ కూడా టీ షర్ట్‌లు. 2, 3 అలా ఎక్కువ తీసుకుంటే కొంచెం తక్కువ రేటు పడతాయి అనుకుంటాను. నాకైతే అంత బెస్ట్ క్వాలిటీ అని ఏమి అనిపించలేదు. ఇంక ఇవన్నీ సాక్స్‌లు ఇంక ఉంటాయి కదా! ఇంక మిగతావన్నీను ఇది స్తాషాలు ఇవన్నీ వైట్ కలర్ ఇయన్నీ మనం వాడలేం. ఎక్కువగా కోయటోళ్ళు, మసరి వోళ్ళు వీళ్ళందరూ వాడి కూడా దీంట్లో ఎక్కువ ఉన్నాయన్నమాట. లోపల వేసుకునే నిక్కర్లు అన్నీ కూడాని. ఈ షూసు ఇంకా దీంట్లో లేని మోడల్ లేదు, లేని కంపెనీ లేదనమాట. అన్ని రకాలున్నాయి. ఇవన్నీ కూడా జెంట్స్. ఆ పక్కన లేడీస్‌కున్నాయి. చూడటానికి మెరిపించేస్తున్నారు. ఇక్కడ ఈ మార్కెట్‌లో ఎక్కువ శాతం బెంగాలోళ్ళు చేస్తారండి. ఇంకా ఆళ్ళైతే కొత్తవి, పాతవి కలిపి పెట్టారు. చాలా నీట్‌గా కనపడతాయి. ఇది చూడండి ఎంత బాగుందో. దాని పక్కన ఇంకొంచెం పాతదుంది. అది కొంచెం తక్కువ రేట్ ఉంటది. కానీ ఇక్కడ ఇలాంటి పనులు చేయాలన్నా, ఏదైనా ఒక వస్తువుని దాన్ని మళ్ళీ రీమోడలింగ్ చేసి, మళ్ళీ దాన్ని అమ్మేయాలన్నా, పాత వస్తువుని అమ్మేయాలన్నా కూడా అది ఒక బెంగాలోళ్ళకి ఒక్కళ్ళకే బాగా ఎక్కువ సాధ్యమవుతది. ఎందుకంటే ఇంక ఆళ్ళు అదే పని మీద ఉంటారనమాట. తర్వాత ఇంక ఇదొచ్చేసి బొమ్మలు చూడండి. ఇందాక నేను చెప్పాను కదా! ఈటిలిని చూస్తుంటే నాకు చాలా ముద్దొచ్చేస్తున్నాయి. ఇది వెనక్కి గిన పడిపోతదేమో అని ఇందాక నుంచి భయమేసేస్తుంది నాకు. కానీ అది అలా అంత గట్టిగానే ఊగుతుంది కానీ పట్టలేదు. ఆ ఉయ్యాల్లో పాప అయితే పాపం ఎవరైనా ఊపుతారనేమో తలకాయ ఊపుతుంది. చాలా బాగున్నాయి కదా బొమ్మలు. ఎవరైనా ఇండియా వెళ్ళేటప్పుడు మీకు నచ్చినా నచ్చకపోయినా ఇలాంటి చోటకి ఒకసారి వచ్చి చూడండి. ఒకవేళ మీకు నచ్చితే తీసుకోవచ్చు. రేటు కూడా తక్కువగా ఉన్నాయన్నమాట. మన ఇంటి దగ్గర పిల్లలు ఈ 2 రోజులే ఉంచుతారు. కానీ ఆ 2 రోజులు వాళ్ళు ఉండే ఆనందం చాలా ఎక్కువగా ఉంటది కదా! వాళ్ళకి ఇరగ్గొట్టేస్తామని ఆళ్ళకి తెలియకపోయినా వీటిలిని చూసి అయితే చాలా ఆనందపడతారు. ఇయైతే మాత్రం చాలా బాగున్నాయి. కబోర్డ్స్‌లో పెట్టుకుంటా కూడా చాలా బాగుంటాయి. ఒక బ్యాటరీలు కూడా ఉన్నాయి. బ్యాటరీ మార్చుకుంటే ఇంక అన్నీ ఇలా ఊగి బొమ్మనైతే అసలు ఉంచరు మన ఇంటికాడ. ముందే ఊపేస్తారు పిల్లలు. రేట్ అడుగుదాం అనుకున్నాను కానీ మనం కొన్నప్పుడు అడగటం ఎందుకులే అని చెప్పేసి అడగలేదు. ఈసారి అయితే ఎళ్ళేటప్పుడైతే మాత్రం తీసుకుంటాను. మనలో ఎవరైనా మీలో ఎవరైనా ఎళ్ళాలనుకుంటే ఇంటికి తక్కువ, ఎక్కువ ఒకసారి ఎళ్లి చూడండి అడిగి. మీరు నచ్చితే తీసుకోండి. నాకైతే చాలా బా నచ్చినాయనమాట. అయ్యైతే పాతవేం కాదు కొత్తవే. చిన్నపిల్లలు బా నచ్చుతాయి. చాలా బాగున్నాయి. అన్నీ బ్యాటరీ. నాకైతే సైకిల్ మీద బుడ్డోడైతే చాలా బా నచ్చింది. ఫ్రంట్ టైర్ లేపి మరీ తొక్కేస్తున్నాడు ఇంకా. నేను ఇప్పటి నుంచి ఈ బాక్స్ తీసుకుందాం అనుకున్నాను. లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు తీసుకుందాం అనుకున్నాను కానీ నాకు నచ్చింది లేదప్పుడు. ఈవేళ ఉంది కానీ మనం ఇప్పుడు ఎందుకు తీసుకున్నా వేస్ట్ కదా! ఎళ్ళేటప్పుడు తీసుకుందాంలని తీసుకోలేదనమాట. చూడటానికి చాలా సౌండ్ కూడా చాలా బా వస్తుందది. నేను ముందుసారి వచ్చినప్పుడు చూసాను. అప్పుడు చెక్ చేశాను చాలా బా వచ్చినియి. ఇంక ఇవి కళ్ళజోడులు ఇంకా. రైబాన్ స్పెట్స్ కూడా దీని ముందు సరిపోవనమాట. అంత లుక్‌గా కనపడుతున్నాయి అఫీషియల్‌గా. అసలు ఎన్ని పేర్ చేశారో చూడండి. చాలా ఎక్కువుంటాయి. ఇంక మనం నచ్చిన కలరు, నచ్చిన సైజు మనం చూసుకొని మనకు సెట్ అయితే తీసుకొని దాన్ని బేరమాడుకొని తీసుకోవడమే. చాలా బాగున్నాయి స్పెట్స్ అయితేని. ఇందులో కొంచెం మంచియి కూడా ఉంటాయి. కాకపోతే అవి కొంచెం వెనక్కి పెడతారు. కొంచెం తక్కువ రేటుయి ఎదరగ పెడతారనమాట. ఇంక ఇవి వాచ్‌లు ఇవి దినారో, 2 దినాలకి అన్నీ స్టార్ట్ అవుతది. ప్రతి దాంట్లోని రోలెక్స్, టైటాన్ ఇలాంటి పేర్లే ఎక్కువే ఉంటాయి. సేమ్ ఒరిజినల్ వాచ్‌లా ఉంటాయన్నమాట. ఇది చూసారా? రోలెక్స్ అని ఉంది దాంట్లోని. చూడటానికి ఒరిజినల్ లాగానే ఉంటది. కానీ దీంట్లో కూడా కొన్ని మంచివి ఉంటాయి. ఆ మంచివి కూడా ఉంటాయి ఈళ్ళ దగ్గర. అది కొంచెం రేట్ ఎక్కువ తీసుకుంటారు. అడిగితే ఇస్తారనమాట. కాకపోతే మనం తెలిసి కొనుక్కోవాలి. అది మంచిదా కాదా అనేది. లేదంటే ఖచ్చితంగా ఫ్రాడ్ అనేది జరుగుతది కదా! అందులోకి బంగ్లాదేశోళ్ళు అలా అమ్మటం వస్తే ఎంత ఎలాగైనా సరే చెప్పి అమ్మేస్తారు.
ఇంక ఇవి వచ్చేసి ల్యాంపులు మన ఇంటి దగ్గర కట్టుకుంటాం కదా, ఏదైనా కావాల్సినప్పుడు దానికోసం అనమాట. ఇవి స్టవ్వులు, ల్యాంపులు, బ్యాటరీ లైట్లు, ఛార్జింగ్ లైట్లు మొత్తం అన్నీ ఉన్నాయి. ఇదైతే నాకు ఏదో పెద్ద పాము చరంలాగా అనిపించింది ఈ వాచ్, అందుకే తీసి చూపిస్తున్నాను అనమాట. చాలా రకాలు ఉన్నాయి. కొనాలంటే మన దగ్గర కొన్ని కోట్లు ఉన్నా కూడా సరిపోదు, అంత అన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట దీంట్లోని. ఈ మార్కెట్ని చూడటానికి అయితే మనకు రోజంతా కూడా సరిపోదు, అంత పెద్ద మార్కెట్ ఇది, చిన్న మార్కెట్ ఏం కాదు. కొన్ని ఎకరాల్లో ఉందన్నమాట. ఇంక లేని వస్తువు లేదు. మన ఇంటి దగ్గర జాతకాలకి ఇచ్చే రాళ్ళు కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. అవి ఒరిజినల్ కాదు, కాకపోతే చేయించేసి ఉంటాయి ఈ ఉంగరాలు పెద్ద పెద్ద రాళ్ళతోటి. మన ఇంటి దగ్గర ఇన్ని క్యారెట్లు పెట్టుకోవాలి, అన్ని క్యారెట్లు పెట్టుకోవాలంటారు, కానీ ఇక్కడ క్యారెట్ అంత పెట్టుకుంటారు. ఒకరాడు చూడండి ఎంత ఉన్నాయో. మొత్తం అన్ని రకాల రంగురాళ్ళు ఉన్నాయి. ఉంగరాలు, చైన్లు, గాజులు మొత్తం ఏది కావాలంటే అన్నీ అలా పేరు చేశారనమాట. తిరిగి తిరిగి నాకు నీరసం వచ్చిందనమాట. ఏదైనా తిందామని ఇక్కడ ఆగుదామన్నా ఇక్కడ హోటల్స్ అంటే ఈ స్నాక్స్ ఏదైనా బిస్కెట్స్, చాక్లెట్స్ ఇలాంటివే. ఇది వచ్చేసి కొంచెం లోపలికి వెళ్ళాను. మొత్తం అన్నీ కూడా బాగా తక్కువ రేటు అన్నమాట. నూస్ దినారు ఆ రేట్లో ఉన్నాయి ఇక్కడ అన్నీ. ఇంకా మనకు నచ్చింది చూసుకుని గుత్తబేరం కింద మాట్లాడుకుని తీసుకెళ్ళిపోవడమే. మొత్తం అందరూ కూడా తిరిగి తిరిగి కొనుక్కుంటున్నారు. ఇలాంటి చోట ఏంటంటే ఇండియా పట్టుకెళ్ళడానికి ఎలాగున్నాయి, ఇక్కడ రెగ్యులర్గా వాడుకోవడానికి అయితే కొంచెం బాగానే ఉంటాయి, తీసుకొనుకోవచ్చు. మొత్తం మీద బయటకి అయితే వచ్చేస్తున్నాను ఇంకా, ఎందుకంటే తిరిగి తిరిగి నాకు నీరసం వచ్చేసింది. త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి. ఈరోజు ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది. నాకైతే డ్యూటీలో వచ్చాను నేను, మేడం అయితే వేరే చోట ఉందన్నమాట. ఏంటంటే సరదాగా వీడియో తీద్దామని తీసాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ ఇంకా ఫుల్గా తిరగాలి. ఇది చూడండి, ఇది మొత్తం దాని మ్యాప్ అనమాట. అసలు ఎంత ఉందో చూడండి. ఇది చిన్నది కదా, కనిపించే షెడ్లు, దాంట్లోనే ఎక్కడ నమాజ్ చేసుకోవచ్చు, ఎక్కడ హోటల్ అన్నీ దాంట్లోనే ఉన్నాయి. పార్కింగ్లోకి అయితే వచ్చేసి మన బండి తీసేసాను. ఇంకా అంత వేడిగా ఉంది కారులోని ఇవాళ, ఎందుకంటే ఎండలో పెట్టేసాం కదా. ఎండ అయితే చాలా గట్టిగా ఉందన్నమాట. ఇక్కడ ఇందాక నేను వచ్చినప్పుడు ఖాళీగానే ఉంది, కానీ ఇప్పుడు మొత్తం ఫుల్ అయిపోయింది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియోని మళ్ళీ కలుద్దాం. ఇది వచ్చేసి మార్కెట్ మ్యాప్ అనమాట. నేను ఇప్పుడే చూశాను. చాలా ఏమేమి ఉన్నాయని మొత్తం అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి, ప్రతిదీ కూడానే. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా ఫుల్గా తిరగాలి. ఈ రోజైతే మొత్తం తిరగలేకపోయాం. పార్కింగ్ అయితే ఇందాక వచ్చినప్పుడు ఖాళీ ఉంది, కానీ ఇప్పుడైతే ఫుల్ అయిపోయిందనమాట. ఇంకా బయలుదేరిపోతున్నాం. ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది. బండిలో కూర్చున్న తర్వాత ఒక అరగంటకు కానీ కార్లో కూల్ అవ్వట్లేదు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.